అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారికి మార్చ్ 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మరి వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు. మరి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అనేటువంటి అక్షరాలతో గనక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీకు కనుక రాశి వివరాలు తెలియకపోతే మీ జనన వివరాలు కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మీకు మీ రాశి వివరాలు తెలియజేస్తాము. మరి వృషభ రాశి వారికి ఈ వారమంతా ఎలా ఉంది అంటే కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. కొన్నిట్లో పాజిటివ్, కొన్నిట్లో నెగిటివ్. తృప్తి అనేది కొంతవరకు వీళ్ళు పొందగలుగుతారు. చేస్తున్న పనిలో వచ్చినటువంటి ఫలితం వలన వీళ్ళకి ఓకే, నేను చేశాను ఈ పని, నాకు బాగానే ఉంది అనే ఒక తృప్తి అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. మరి కొంచెం వీళ్ళు కూడా ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కాకపోతే ఆలోచించి కనుక నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. మరి వీళ్ళు కూడా కొంతకాలంగా క్లిష్టమైన పరిస్థితుల్ని దాటారు. సో ఇప్పుడు ఈ కాలము అలాగే రాబోయే కాలము వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కొంచెం పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ పనికి తగిన ఫలితం అనేది ఆనందాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అయితేనేమి, భాగస్వాముల మధ్య అయితేనేమి అన్యోన్యత పెరగడం ద్వారా సహాయ సహకారాలు అందించుకోగలుగుతారు. వాళ్ళు దాంట్లో ఇంకా కొత్త దృక్పథంతో ముందుకి దూసుకెళ్ళగలుగుతారు. అలాగే కోపాన్ని తగ్గించుకుని మీరు గనక సరి అయిన నిర్ణయాల విషయంలో జాగ్రత్త పడితే గనక చాలా చక్కటి ఫలితాలు ఈ వారం పొందడానికి ఆస్కారం ఉంది. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. తీసుకునేటువంటి నిర్ణయాల వలన రాబోయే కాలంలో మీ బిజినెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఇటు ఉద్యోగరీత్యా కానీ, పిల్లల విషయంలో కానీ చాలా మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాగే స్నేహితులు, బంధువులు అందరితో కలిసి మీరు శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఆస్కారం ఉంది ఈ వారము. దీని వలన మీరు కొంచెం తిరగడము, అలసట, ప్రయాణాల కోసం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అందరితో కలవడము, సంతోషంగా కాలం గడపడం అనేది చాలా చక్కటి విషయము. మరి దూర ప్రయాణాలు లాభిస్తాయి. మీరు ఏ పని మీద వెళ్ళినా కూడా ఆ పని సక్సెస్ తోటి మీరు వెనక్కి వస్తారు. పదే పదే ప్రయాణం చేయాల్సి వచ్చినప్పటికీ మీరు అది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అదే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నూతనంగా వారికి చక్కటి ఫలితాలతోటి మంచి అనుకున్నటువంటి ఉద్యోగం లభించడము వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము. మరి రాజకీయ రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆ పలుకుబడితోటి కొన్ని కొత్త కార్యక్రమాలను వాళ్ళు చేపట్టగలుగుతారు. ఈ వారము గుండెకి సంబంధించి లేదా కాలేయానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం మీరు పరీక్షలు చేయించుకొని ఆ విషయంగా జాగ్రత్త తీసుకోవడం అవసరము. ఇంకా పెద్ద ఇబ్బందులు ఏదన్నా పడకుండా ముందు జాగ్రత్త పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తరచు గాయాలు తగలడం కూడా ఈ వారం సంభవించవచ్చు. ఓవరాల్‌గా విద్యార్థులకు చూసినట్టయితే ఇది చాలా శుభ సమయము. వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ఫలితము రాబోయే పరీక్షల్లో మీరు అందుకుంటారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం ఉండవచ్చు. మీరు ఆ విషయంగా జాగ్రత్త పడినట్టయితే కాన్సంట్రేషన్ పెంచుకునేటువంటి ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ వాటికి కొంత సమయాన్ని వెచ్చించి మీరు మెడిటేషన్ చేసినట్టయితే ఇంకా ఏకాగ్రతతో మీరు పరీక్షల్ని అటెండ్ అవ్వగలుగుతారు. అలా కొంచెం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే దంపతుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఆ అన్యోన్యతతో మీరు సరికొత్త నిర్ణయాల్ని తీసుకోగలుగుతారు కుటుంబానికి సంబంధించి. అలాగే మీ పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటికి ఇద్దరు కలిసి మీరు వాటిలో నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడము, అలాగే వాళ్ళ వివాహాన్ని తలపెట్టడము అనేది జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలనే కాకుండా మామూలుగా పిల్లల కోసము వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా మంచి సంబంధాలు దొరకడము, వాళ్ళకి సమయానికి వివాహం కుదరడము, చాలా చక్కగా అందరూ బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులు అందరూ కలిసి శుభకార్యాలను నిర్వహించగలగడము జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఈ వారం చూస్తే కొంత తృప్తితో పాటు ఆనందము, సంతోషము అన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వారికి మాత్రం కొంచెం మిషన్స్ ఇబ్బంది పెట్టడము అనేది జరగచ్చు. అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి లభిస్తాయి. అండ్ మీరు పిల్లలకి చేస్తున్నటువంటి ప్రయత్నాలు వివాహమే కాకుండా ఏదైనా వాళ్ళ సెటిల్మెంట్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా సరే మీరు పిల్లలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే ఈ వారం వాటన్నీ కూడా ఒక కొలిక్కి రావడము, సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవడము, దానివల్ల వాళ్ళ అభివృద్ధికి అది తోడ్పడము అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వడము, అలాగే విద్యా, వైద్య రంగాల వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభించడము అనేది ఈ వారం జరుగుతుంది. వాళ్ళు అవార్డులు కానీ, రివార్డులు కానీ, అలాగే సత్కారాలు కానీ అందుకోవడం జరుగుతుంది.
మీరంతా మీ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకొస్తారు. అలాగే మీరు అనుకోని సంఘటన ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. కొంచెం ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఇంట్లో సతాయించడం, రిపేర్‌కి రావడం జరుగుతుంది. ఇది మీకు కొంత అసంతృప్తినిచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఆ జాగ్రత్త మీరు ముందే తీసుకున్నట్టయితే రాబోయేటువంటి పెద్ద ఇబ్బందిని ముందే తప్పించుకోగలుగుతారు. నెక్స్ట్ రాబోయే వారాల్లో మీకు ఎక్కువ సమయం వృధా అవ్వకుండా, డబ్బు ఎక్కువ వృధా అవ్వకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డవాళ్ళవుతారు. మరి ఈ రాశి వారు చక్కటి ఫలితాలు రావడానికి ఎలాంటి పరిహారాలు చేస్తే బావుంటుంది? మీరు నరసింహస్వామిని పూజించడం, లేదా ఏదైనా కొండ మీద ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవడం, ఆయనకి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం చేయండి. అలాగే నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించడం కూడా ఒక చక్కటి పరిహారం. ఈ పరిహారాలు పాటించి మంచి అవకాశాలు, అలాగే మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, అలాగే మరి మీ రాశి వారికి ఉపయోగపడేటువంటి లక్కీ కలర్ వచ్చేసేసి ఎరుపు. మరి పరిహారాలు పాటించండి, చక్కటి ఫలితాలు పొందండి. శుభం.